దశరామరెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగుకు స్వాగతం. సిద్ధేశ్వరం వలుగు ప్రజా శంకుస్థాపన జరిగి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నెల మే 31న చాబోలి మొదటి దగ్గర ఉన్న ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నాం. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి అందరికీ కూడా రాయలసీమ వాళ్ళందరికీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఇది ఒక వేడుక కాదు, ఒక సంబరం కాదు. ఉద్యమ చరిత్ర లేని రాయలసీమలో సిద్ధేశ్వరం వలుగు ద్వారా ఒక ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. అది సువర్ణాక్షరాలతో లిఖించే ఉద్యమం. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. రాయలసీమలో చాలామందికి ఒక భావన ఉంది, మనకు నీటి హక్కులు లేవు, నీళ్లు లేవన్న భావన ఉంటే మనకు నీళ్లు ఉన్నాయి, నీటి హక్కులు ఉన్నాయన్న భరోసాని ఈ 10 సంవత్సరాల కాలంలో మనం కల్పించాం. ఆ దిశగా అనేక కార్యక్రమాలు కూడా మనం చేపట్టాం. బచావ్ ట్రిబ్యునల్ ఏ హక్కులు ఇచ్చింది, రాష్ట్రపతి చట్టం ఏ హక్కులు ఇచ్చింది, శ్రీశైలంలో మనకు ఏ హక్కులు ఉన్నాయనేది చాలా పునరుద్ధరిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో 4 ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే అనుమతి లేని ప్రాజెక్టులు అని చెప్పి ప్రభుత్వాలు డిక్లేర్ చేసిన సందర్భంలో ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రజాస్వామికవాది, ఏ మాజీ మంత్రులు ఎవరు ఏ రాజకీయ పార్టీ మాట్లాడినప్పుడు కేవలం రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా సంఘాలను కూడగట్టుకొని ప్రభుత్వం మీద 1 సంవత్సర కాలం పోరాటం చేసి ఆ 4 ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చింది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 854 అడుగులకు నీరు ఉండేలాగా ప్రాజెక్టు డిజైన్ జరిగితే అంటే ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డి పాట నిర్మాణం చేస్తే ఆ ప్రాజెక్టు ఫంక్షన్ అయ్యే రోజున ఆయన వారసులుగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నీళ్లు తీసుకుపోకుండా 834 అడుగులకు తీసుకుపోయేలాగా 1996లో జీవో తీసుకొచ్చిన అందరూ నోరు మూసుకున్న సందర్భంలో అది మా హక్కు అని చెప్పి సిద్ధేశ్వర ఉద్యమంతో తీసుకొని పోయి ఈరోజు రూల్ కరువు 854 అడుగులు తీసుకురాగలిగాం. అయితే అది ఇంప్లిమెంట్ అయితే జరగడం లేదు. ఇంప్లిమెంట్ దశగా జరగాలంటే ఈ ఉద్యమం మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ అంశాలు మన హక్కులు అమలు కాకపోవడానికి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మన వేదిక మీద ఐఏపీ మీటింగ్లో కూర్చొని మన హక్కులు నీళ్లు ఉన్నా కూడా కేసీ కెనాల్కు 2వ పంటకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి డిక్లేర్ చేశారంటే ఎంత అజ్ఞానంతో, ఎంత బానిసత్వంతో ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎంపీలంతా కూడా బతుకుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇక్కడ శ్రీశైలంలో చాలా స్పష్టంగా ఉంది, 854 అడుగుల కనీస నీటి మట్టం పెట్టాలి, దాని మీద 60 టీమ్స్ల నీళ్లు క్యారీ ఓవర్ ఉండాలంటే 874 అడుగుల్లో ఈరోజు 150 టీమ్స్ల నీరు శ్రీశైలంలో ఉండాల్సిన సందర్భంలో కేసీ కెనాల్కు నీళ్లు ఇవ్వలేవని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఐఏపీ మీటింగ్లో కూర్చున్నారంటే అంటే అధినాయకుడి మెప్పు కోసం, అధినాయకుడి మాట దగ్గర ఎదురుగోపోయి మాట్లాడలేని నాయకత్వం ఈరోజు ఉంది. ఈ పార్టీలన్నీ కూడా, అది జగన్ పార్టీ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, లేదా బీజేపీతో కూడుకున్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, రాజకీయం చేసుకోవడం, రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం తప్పిస్తే ఈ ప్రజల సంక్షేమం అనేది పట్టలేదన్నది 12 సంవత్సరాలు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనాలు మన దగ్గర కనబడుతున్నాయి. అలగనూరు రిపేర్ జరగడానికి 10 సంవత్సరాలైనా దాని రిపేర్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఒకవైపు కనబడుతూ ఉంది. అదేవిధంగానే గోరకల్లు రిజర్వాయర్కు డబ్బులు చేస్తామని చెప్పి ప్రకటన చేసి కోర్టులో కేసులు వేసుకొని దాన్ని హ్యాపీగా కూర్చున్నారు. అదేవిధంగానే బనకచర్ల వెలుకున్నారు పోతిరెడ్డిపాడు లేదా బనకచర్ల నుండి 44,000 క్యూసెక్లకు పోయేలాగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పథకాలు తీసుకొస్తే ఆ పథకాల్లో 13,000 క్యూసెక్లు నీరు పారకపోయినా దాన్ని సరిదిద్దకుండా గోదావరి బనకచర్లని ఒక ఆయన, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆయన చేస్తూ కుందు నదిని వెడల్పు చేసి 80,000 క్యూసెక్లకు నేను నీళ్లు ఎత్తిపోస్తానంటాడు. ఎక్కడి నుండి నీళ్లు ఎత్తిపోస్తారు? బనకచర్ల నుండి 44,000 క్యూసెక్లు తీసుకోవడానికి గతి లేని సందర్భంలో వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించుకోవడం, ఆర్థికంగా బలపడము, ప్రజలను మాటలు చెప్పి మోసం చేసుకుంటున్న కార్యక్రమాలకు తార్కాణంగానే ఇవి నిలబడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. నిన్న కూడా మహానాడు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి 27 సంవత్సరాలు అడుగుతున్నారు. అదేవిధంగానే రాయలసీమ సస్యశామనం చేస్తారన్న మాట కూడా అదేవిధంగానే మాట్లాడుతూ ఈరోజు కావేరీ గోదావరి లింక్ అంటున్నారు. కావేరీ గోదావరి లింక్ లో రాయలసీమకు 1 టీమ్స్ నీళ్లు అదనంగా ఇచ్చే పథకం ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. దాని గురించి మాట్లాడకుండా ప్రజల్లో మభ్యపరిచే కార్యక్రమం, ప్రజల్ని మభ్యపరచమే కాకుండా ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా మభ్యపరిచే కార్యక్రమం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఉంటే రాజశేఖర రెడ్డి గారిని మభ్యపరిచేలాగా రాయలసీమ ఎత్తిపోతల తీసుకొస్తున్నాం. జగన్ రెడ్డి పార్టీ ఉంటూ 12 సంవత్సరాల్లో ఈ పార్టీలన్నీ కూడా రాయలసీమకు నాశనం చేసిన దిశలో ఈ రోజు ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు రావాలి, ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకత్వం రావాలనే దిశగా ఒక బీజం నాటడం కోసం, ఆ వైపు ఆలోచన చేయడం కోసం ఈ మహాసభను 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దీనికోసం ఈరోజు రాయలసీమలో ఎంతమంది గొప్ప గొప్ప నాయకులు పుట్టిన
రాజ్యం అయితే రాష్ట్రం ప్రాంతం అయితే ఈరోజు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ప్రాంతం నుండి. ఈరోజు కూడా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగున్నారు, అనేక మంది మంత్రులు ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు. అవకాశం వస్తే అధికారం చేపట్టాలని చూస్తున్న వాళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంటే, రాయలసీమ నీటి వాటాను తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే, కడప ఉక్కు నిర్మాణం జరగకుండా ఉంటే, గుంతకల్లు రైల్వే జోన్ రాకుండా, ఈరోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాకపోయినా, లేదా జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాకుండా, ఒక్క మాట రాకుండా గొంతులో వెలక్కాయ పడినట్టుగా ఉన్న రాజకీయ నేపథ్యం ఉన్న సందర్భంలో వాళ్ళకు సిగ్గు రావడం కోసమైనా సరే ఈరోజు కోస్తా ప్రాంతంలో ఉన్న నాయకత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే ఒడ్డే శోభనాథేశ్వరరావు గారిని లేదా ఝాన్సీ లక్ష్మి గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఈ ప్రాంత సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఆ ప్రాంతంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర కూడా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంత సమస్యల పట్ల దృష్టి పెట్టే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వం వచ్చేదానికి ఒక సంఘటితంగా పోరాటం చేయడానికి ఒక బీజం నాటుతున్నాం. ఇప్పటికైనా సరే ఈ కార్యక్రమాల్లో మనం ఈ పార్టీలను నమ్ముకొని వాళ్ళ వెనకాల పోతే గొర్రెతో కూడా బెత్తడే అన్నట్టుగానే మన పరిస్థితి ఉంటుంది. ఏ మార్పు జరగదనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేయండి. రాజకీయంగా కూడా ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు వచ్చే దిశగా చేసేదానికి బీజం నాటుతున్న కార్యక్రమం ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మారుతుందో తెలియదు. కానీ తప్పకుండా రాయలసీమకు వెనకబడిన ప్రాంతాలకు ఏ ప్రాంతాలకైతే అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతాల పట్ల ఆలోచన చేసే రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి, వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి చేసే పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఇలాంటి రాయలసీమ చరిత్రనే మార్చి సువర్ణాక్షరాలతో ముందుకు పోయే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.